కేసీఆర్ సాబ్ जो है కేసీఆర్ గారు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, హైదరాబాద్ కూడా మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్, దాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు. కిషన్ రెడ్డి గారు అనుకున్నారంట, మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు కదా, నేను కూడా ఏదైనా పెద్దగా చేయాలని फोन చేసిందంట వాళ్ళ पीए की. अरे हम लोग क्या करना भाई, केसीआर ऐसा करे, बहुत बड़ा लिफ्ट इरिगेशन चालू करे. तो उनका पीए बोले कहते अपन भी लिफ्ट चालू करेंगे साहब. तो कहां चले गए उन्होंने? सीताफल मंडी रेलवे स्टेशन चले गए. वहां पे 2 पैसेंजर लिफ्ट थे, उसका रिबन काट के बोले నేను కూడా లిఫ్ట్ స్టార్ట్ చేసిన కేసీఆర్ లెక్క. మూడో పని చేసిండు మా కిషన్ రెడ్డి అన్న, మొన్ననే చూసిన నాంపల్లి కాన్స్టిట్యున్సీలా గుడిమల్కాపూర్ కాడ సింటెక్స్ ట్యాంకులకు కేంద్ర మంత్రి పోయి కొబ్బరికాయలు కొడుతుండు, రిబ్బన్లు కట్ చేస్తుండు. మారేడుపల్లిలో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పక్కకు ఒక షెడ్ కట్టించిండు. ఏం చేసినవా 5 ఏళ్ల కిషన్ రెడ్డి అంటే, కుర్కురే వంచిన, లిఫ్ట్ చాలు చేసిన, సింటెక్స్ ట్యాంక్ కాడ కొబ్బరికాయ కొట్టినా, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ రేకుల షెడ్ వేసిన. ఇంతకంటే ఏం చేసిండు? హైదరాబాద్ లో మూసీకి వరదలు వస్తే 1000 కోట్ల రూపాయలు కావాలని నానాడు మున్సిపల్ మంత్రిగా కేంద్రంలో ఉండే పెద్దలందరినీ పోయి కలిసిన. రూపాయి ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం? రూపాయి కూడా ఇయ్యలే, पैसा సహాయం చేయలే. ఇలా వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు बीजेपी వాళ్ళు. मैं पूछना चाहता हूं भाइयों से बहनों से, बहुत कुछ बोले बीजेपी वाले 10 साल पहले, क्या क्या नहीं बोले? 15 लाख दे देंगे बोले, काला धन वापस लाएंगे, 15 लाख दे देंगे, हर साल 2 करोड़ युवाओं को रोजगार देंगे, ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా, 15 లక్షల రూపాయలు ఇస్తా, రైతుల ఆమదని డబుల్ చేస్తా, బుల్లెట్ రైలు ఉరికిపిస్తా 2022 కల్లా, ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా. ఇవన్నీ మోడీ గారు చెప్పిన మాటలు. నేను ఇవాళ మా అన్నదమ్ములను, అక్క చెల్లెలను ఎవరైతే హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఓటైపోతున్నారో వాళ్ళందరికీ ఒకటే అడుగుతున్నా, ఇలా మాట్లాడితే బీజేపీని ఏం చేసినావు అని అడిగితే చెప్పేందుకు ఏం లేదు. అందుకే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడితే జై శ్రీరామ్. రాముడితో మనకేం పంచాయతీ లేదు. రాముడు బీజేపీ పార్టీవాడు కాదు, రాముడు అందరి వాడు. రాముడితోని మనకేం పంచాయతీ లేదు. రాముడు దేవుడు, దేవునికి మొక్కుదాం. కానీ తెలంగాణకు బుడ్డ పైసా పని చేయని బీజేపీని మాత్రం పక్కాగా ఎలక్షన్లలో తొక్కుదాం, మన ఓటుతోనే ఓడగొట్టి మన సత్తా ఏందో చూపెడదామనే మాట కూడా నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. एक तरफ है बीजेपी जो 1 पैसे का काम नहीं करी आज तक तेलंगाना के लिए,